నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిమిషాల ముందు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన హత్యా రాజకీయాల గురించి, అలానే గన్ కల్చర్, గొడ్డలి రాజకీయాలు ఎవరు చేస్తారు అంటే కేవలం టీడీపీ వాళ్ళు మాత్రమే చేస్తారు, మాది మంచి ప్రభుత్వం, మాది మంచి పార్టీ అని చెప్పేసి చెప్పుకొచ్చారు. అలానే నేను మంచివాడిని కాబట్టి ఈ హత్యల్లో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా బయట తిరగలుగుతున్నారు, లేదు అంటే గనక ఈ పార్టీకి వాళ్ళందరూ కూడా చనిపోయి ఉండేవారు. రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి, వాళ్ళ తాతగారి గురించి, వివేకానంద రెడ్డి గారి గురించి, నెక్స్ట్ వచ్చేసి పెద్ద దస్తగిరి గురించి, ఇలా ప్రతి ఒక్కరి గురించి ఆయన ప్రస్తావించుకుంటూ వచ్చారు. మరీ ముఖ్యంగా పెద్ద ఎన్టీఆర్ గారిని చంపింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన అన్న మాటలు. మరి ఇవన్నీ వాస్తవాలేనా? మరి నిజంగా ఇదంతా నిజమైతే దీనివల్ల లబ్ధి పొందింది ఎవరు? ఎందుకు ఇప్పటివరకు కోర్టుకి వెళ్లకుండా, కేసు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాలయాపన చేసుకుంటూ వచ్చారు? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న దాని ప్రకారం టీడీపీ అంటే హత్యా రాజకీయాలు, గొడ్డలి రాజకీయాలు, గన్ కల్చర్ ఉన్న రాజకీయాలు అని చెప్పేసి జగన్ గారు అంటున్నారు. నిజంగా టీడీపీ అంటే అదేనా సార్? అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ విన్నాం. ఇక్కడ కొన్ని అంశాలు కొంచెం లోతుగా చర్చించి తీరాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి నిన్ను నడిబజార్లో కాల్చాలి అని చెప్పని మా పార్టీలో ఎవరూ మాట్లాడాలి ఈరోజు దాకా. కానీ మా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున ముఖ్యమంత్రి గారిని నడిబజార్లో కాల్చాలి అన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశాడు, మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి రాళ్లతో కొట్టాలి, చీపులతో కొట్టాలి, చెంపకు పెట్టి కొట్టాలి అన్న స్టేట్మెంట్లు జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ, మా పాలిట్ బ్యూరో సభ్యుల నుంచి కానీ, మా శాసనసభ్యుల నుంచి కానీ, మా ఎంపీల నుంచి కానీ, మా మాజీ శాసనసభ్యుల నుంచి కానీ, మాజీ ఎంపీల నుంచి కానీ, పోనీ మా పార్టీలో ఒక సగటు కార్యకర్త నుంచి అయినా సరే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని నడిబజార్లో కాల్చాలి అని కానీ, రాళ్లతో కొట్టాలి, చీపులతో కొట్టాలి అన్న స్టేట్మెంట్ ఎవరైనా ఇచ్చిన నేపథ్యం ఉంటే ఒకసారి చూపి. మనం సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. ఈ రోజుకి 2024 ఎన్నికల తర్వాత మరొకసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కూడా నీళ్లు లేని బావిలో దూకి చావాలి. ఈరోజు కూడా నిద్రపోతున్న చంద్రబాబు చెవులు ఎవరైనా మావిగానంటే గుండెపోటు వచ్చుద్ది. అంటే తన ఆఖరికి తన శాసనసభ్యులతో వర్క్షాప్ ఏర్పాటు చేసి దాంట్లో కూడా చంద్రబాబు ఈ 2024 ఎన్నికల్లో మనం నెగ్గితే చాలు, 2029 ఎన్నికల నాటికి చంద్రబాబు ఉండడు, రామోజీరావు ఉండడు అంటే వ్యక్తుల మరణాల గురించి పదే పదే మాట్లాడుతూ వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మా పార్టీ కానీ, మా క్యాడర్ కానీ, మా నాయకులు కానీ, మా అధినాయకుడు కానీ, మా యువ నాయకుడు కానీ ఈరోజు దాకా జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా లేకుండా పోవాలని మేము ఎప్పుడూ కోరుకోలా. అటువంటి స్టేట్మెంట్లు కానీ, ఆఖరికి కనీసం ఫేస్బుక్లో ఒక వ్యాఖ్యలు కూడా మా వైపు నుంచి రాయలే ఎవరు ఈరోజు దాకా. పదే పదే ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తుంది వైసీపీ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన కొన్ని సంఘటనలు మాట్లాడదాం. వైఎస్ రాజారెడ్డి మరణం చంద్రబాబు నాయుడు గారు చేయించారు అని ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మరి వైఎస్ రాజారెడ్డి మరణం చెందిన తర్వాత రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకని చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా లీగల్గా ఫైట్ చేయాల? 2004లో ఆయనే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపికయ్యాడు. 2009లో మరొకసారి ఎంపికయ్యాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపీగా ఎన్నికయ్యాడు. మరి తండ్రి కొడుకులు ఏం గుడ్డిగురాల పళ్ళు తోముతున్నారు ఆ రోజున? ఎందుకని చంద్రబాబు నాయుడు గారు మా తాత మరణానికి బాధ్యుడని చెప్పని ఈ మనవడు, మా నాయన మరణానికి బాధ్యుడని ఈయన నాయన ఎందుకని ఫైట్ చేయలే? ఎందుకని చంద్రబాబు నాయుడు గారిని ప్రాసిక్యూట్ చేయించే ప్రయత్నం చేయలే? రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. పోనీ చంద్రబాబు నాయుడు గారు పలానా హత్యలో ఆయన ప్రమేయం ఉంది అని చెప్పని ఈరోజు దాకా రాష్ట్రంలో ఏ కేసులనైనా సరే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఆరోపణలు కానీ, ఒక ఎఫ్ఐఆర్ కానీ ఉందా?
ఈ జగన్మోహన్ రెడ్డి ఇతను పరిటాల రావు గారి హత్యకు బాధ్యుడు అని చెప్పని, పరిటాల రావు గారి హత్య జరిగిన తర్వాత పరిటాల రావు గారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో ఇతని పేరుంది ఎఫ్ఐఆర్లో. నాడు వీళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉండి సిబిఐ విచారణ పేరిట డ్రామాలు నడిపించి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో విచారణను ఎదుర్కొన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మా నాయన మరణానికి చంద్రబాబు నాయుడు కారణం, మా చిన్నాయన మరణానికి చంద్రబాబు కారణం అంటున్నాడు. 2019 మార్చి 15 వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. ఏప్రిల్ 11 ఎలక్షన్స్ జరిగినాయి. మే 23 వచ్చిన ఫలితాల్లో 151 స్థానాలతో నీకు అధికారం దక్కింది. మే 30 నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశావు. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రమేయాన్ని ఎందుకు నిర్ధారణ చేయలేకపోయావు? ఎందుకని చంద్రబాబు నాయుడు గారి ప్రమేయాన్ని నిర్ధారణ చేసే సాక్ష్యాధారాలు సంపాదించి ఆయన ఎందుకు శిక్షార్హుడిని చేయలేకపోయావు? ఒకరోజు 2 రోజులు కాదే. 2019 మే 30 నుంచి 2024 జూన్ 4 ఎన్నికల్లో ఓడేదాకా నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా. 5 సంవత్సరాలు 4 నెలల రోజుల పాటు నువ్వే ముఖ్యమంత్రిగా కొనసాగావు కదా. మరి ఎందుకని చంద్రబాబు నాయుడు గారిని ఆయన మీ చిన్నాయన్ని హత్య చేయించుంటే నువ్వెందుకని చర్యలు తీసుకోలేకపోయావు? ఎవరు నీ చేతులు కాళ్ళు కట్టేశారు ఆ రోజున? అధికారం నీ చేతిలో ఉంది, వ్యవస్థలు నీ చేతిలో ఉన్నాయి, యంత్రాంగం నీ చేతిలో ఉంది. ఎందుకని చంద్రబాబు నాయుడు గారి ప్రమేయాన్ని నిర్ధారణ చేయలేకపోయావు? ఎన్టీ రామారావు గారి మరణానికి చంద్రబాబు నాయుడు గారు బాధ్యుడు అంటున్నావు. ఎన్టీ రామారావు గారు మరణించున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంట్లో లేడు. ఆ ఇంట్లో ఉన్నది లక్ష్మీపార్వతి. ఆ లక్ష్మీపార్వతి వాళ్ళు నీ పార్టీలో ఉంది. ఎందుకని ఎన్టీ రామారావు గారు మరణించంగానే ఆ లక్ష్మీపార్వతి మీ నాయన దగ్గరికి నీ దగ్గరికి చేరింది? అంటే ఎన్టీ రామారావు గారు మరణం చెందగానే మిమ్మల్ని ఎందుకు ఆశ్రయించింది? అసలు మీ నాన్న ప్రమేయం ఏంటి, నీ ప్రమేయం ఏంటి? ఇవాళ లక్ష్మీపార్వతికి మీరెందుకు ఆశ్రమిస్తా ఉన్నారు? ఎన్టీ రామారావు గారు మరణించిన రోజు ఆ ఇంట్లో ఉంది లక్ష్మీపార్వతి. ఆ లక్ష్మీపార్వతి గారితో పాటుగా ఉంది ఇంకా ఉన్న నాయకులు మీ పంచం చేరారు. ఆ రోజున 1999 తర్వాత మీ నాయన పంచం చేరారు. 2004 తర్వాత మీ నాయన ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నారు. ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని నేరస్తుడిగా, హంతకుడుగా ఆయన్ని పోర్ట్రేట్ చేస్తే రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. పైగా ఏం చెప్తున్నావు? చంద్రబాబు నాయుడు గారికి సిద్ధార్థ లూత్రా లాయరు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో దస్తగిరికి కూడా సిద్ధార్థ లూత్రా అనే లాయరు అంటున్నావు. దస్తగిరే కన్ఫెస్ అయ్యాడు మేమే హత్య చేశామని చెప్పని. దస్తగిరే 164 స్టేట్మెంట్ ఇచ్చాడు. దస్తగిరిని సిబిఐ అప్రూవర్గా మార్చుకుంది కాబట్టి తన లాయర్ అయిన సిద్ధార్థ లూత్రా సహాయం మీ చెల్లెలు సునీత గారు దస్తగిరికి అందించి ఉండొచ్చు. అతనే కేసుకి కీలకం కాబట్టి అతనే మీ 40 కోట్ల సుపారీని బయటపెట్టాడు. సిబిఐ విచారణలో ఇవాళ సూతదారులు, పాతదారులు అని చెప్పని ఎవరెవరైతే నిర్ధారణ అయిందో వాళ్ళందరి తరపున వాదించింది నీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వీళ్ళు సొత్తదారులు, వీళ్ళు పాతదారులు, వీళ్ళు డబ్బు ఇచ్చారు, వీళ్ళందరూ హత్యకు ముందు సమావేశాలు జరిపారు, వీళ్ళందరూ హత్య తర్వాత కూడా సమావేశాలు జరిపారు, వీళ్ళు కది నుంచి గొడ్డలు తీసుకొచ్చారు, వీళ్ళు కుట్లేశారు అని ఒక్కొక్కటి ప్రమేయాన్ని నిర్ధారిస్తూ సిబిఐ అక్యూజ్డ్గా ఎవరెవరిని చేర్చిందో వాళ్ళందరి తరపున వాదించింది నీ పార్టీ రాజ్యసభ సభ్యుడు, నీ లాయర్ నిరంజన్ రెడ్డి. నీ కేసులు వాదించింది నిరంజన్ రెడ్డి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సిబిఐ ద్వారా అక్యూజ్డ్గా నమోదు చేయబడ్డ వాళ్ళ కేసులు వాదించింది కూడా నిరంజన్ రెడ్డి. ఎందుకు వాదించారు? నువ్వు దస్తగిరి గురించి మాట్లాడుతున్నావు, సిద్ధార్థ లూత్రా గురించి మాట్లాడుతున్నావు. ఇవాళ సిబిఐ దస్తగిరిని, అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని, గంగిరెడ్డిని, ఉమాశంకర్ రెడ్డిని వీళ్ళందరినీ అక్యూజ్డ్గా, సునీల్ యాదవ్ని వీళ్ళని అక్యూజ్డ్గా నిర్ధారణ చేసింది, అరెస్టులు చేసింది, జైళ్లలో ఉన్నారు, బెయిల్ మీద ఉన్నారు. ఇవాళ వాళ్ళందరికీ లీగల్ ఎయిడ్ నువ్విచ్చావు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ఎన్నికల్లో నువ్వు వాడుకున్నావు. సిబిఐ విచారణ వద్దని చెప్పని నువ్వు ముందు సిబిఐ విచారణ కావాలన్నావు, తర్వాత సిబిఐ విచారణ వద్దంది నువ్వు పాలకుడుగా ఉండగా ఈ రాష్ట్రంలో సిబిఐ విచారణకి ప్రతిబంధకాలు కల్పిస్తున్నావు అని చెప్పని వేరే రాష్ట్రానికి బదిలీ చేయించుకున్న రోజే నీకు సిగ్గంటూ ఉంటే తల గోడకేసుకొని కొట్టుకోవాలి. ఇవాళ మాట్లాడుతున్నావు, నువ్వు దిగజాడు స్టేట్మెంట్లు ఇచ్చావు కాబట్టి ఇవాళ మేము మాట్లాడుతున్నాం.
నేరస్తుల్ని పెంచి పోషించింది నువ్వు. పరిటాల రవి గారిని సూట్ కేసు బాంబు ద్వారా చంపాలి అనుకున్న రోజునే నీ మీద ఆరోపణలు వచ్చినాయి. ఆ నేరస్తులకు అండదండలు అందించింది నువ్వు అని చెప్పిన ఆరోపణలు వచ్చినాయి. అసెంబ్లీలో చర్చ జరిగింది. మీ నాయన ప్రాధేయపడితే జాలిపడి దయదలిచి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున క్షమాభిక్ష పెట్టారు నీకు. పరిటాల రవి గారి హత్య జరిగిన తర్వాత ఆ కేసులో ఉన్న నిన్ను కాపాడటానికి మాకు 4 రోజులు టైం పట్టింది అని చెప్పని నాడు చీఫ్ విప్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. కాబట్టి ఇంకా మేము అమాయకులు ఆణిముత్యాలం, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వాళ్ళు హత్య రాజకీయాలు ప్రోత్సహించారంటున్నావు. మీ తాత మీద హత్య కేసులు ఉన్నాయి, మీ నాయన మీద కేసులు ఉన్నాయి. నువ్వు హత్య కేసుల్లో ఎఫ్ఐఆర్ ఎదుర్కొన్నావు. చంద్రబాబు నాయుడు గారి మీద ఏ హత్య కేసులు ఉన్నాయి? లోకేష్ మీద ఏ హత్య కేసులు ఉన్నాయి? వాళ్ళ నాయన ఖర్జూర్ నాయుడు గారి మీద ఏ హత్య కేసులు ఉన్నాయి? మీ కుటుంబ నేపథ్యం అంతా హింసతో ముడిపడి ఉంది. ఇవాళ రాజకీయ ప్రస్థాన పరంగా చూసుకుంటే నీ శ్రేణులు ఇవాళ 2029 ఎన్నికల తర్వాత మ్యాజిక్ ఫిగర్ దాటగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం శ్రేణుల్ని రప్పా నరుకుతామంటున్నారు. ఏముంది బా, సినిమా డైలాగే కదా అని చెప్పని నువ్వు సమర్థిస్తున్నావు. బట్టలు తీస్తామని చెప్పని ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ నువ్వు బెదిరిస్తున్నావు. మేము శాంతి కాముకులం అని చెప్పని చెప్పే ప్రయత్నం నువ్వు ఎంత చేసినా నీ పాలన ఏంటి, నీ వైఖరి ఏంటి, నీ విధానాలేంటి, మీ కుటుంబ నేపథ్యం ఏంటి అనేది రాష్ట్ర ప్రజానీకానికి ఒక స్పష్టత ఉంది. కాబట్టే 2024 దాకా నిన్ను పాలకుడిగా చూసిన ప్రజలు నీ విధానాలను చూసిన తర్వాత, నువ్వు అవలంబించే హింసని అనుభవపూర్వకంగా ప్రజలు రిలీజ్ అయిన తర్వాత, ఇవాళ శాసనసభ్యుడిగా మిగిలిన తర్వాత కూడా నువ్వు అవలంబిస్తున్న విధానాలు, నువ్వు పెంచి పోషిస్తున్న హింసా సంస్కృతి, నీ శ్రేణుల ద్వారా నువ్వు పోలీసుల పట్ల వ్యవహరిస్తున్న తీరు, నువ్వు పోలీసుల ఆంక్షలు ధిక్కరిస్తున్న తీరు, పోలీసులను బెదిరిస్తున్న తీరు, విచారణలకు సహకరించకుండా నీ ధిక్కారదాన్ని ప్రదర్శిస్తున్న తీరు, ఇవన్నీ చూస్తుంటేనే నువ్వేంటి చంద్రబాబు నాయుడు గారు ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఈరోజు నువ్వు వచ్చి చంద్రబాబు నాయుడు గారు నేరస్తుడు, ఆయన హయాంలో హత్యలు జరిగినాయి, ఆయన హయాంలో మా కుటుంబంలో జరిగిన మరణాలకు బాధ్యుడు అంటున్నావు. మీ నాయన ప్రమాదవశాత్తు చనిపోయిన తర్వాత నాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీ నాయన తిరుమల పట్ల చేసిన అపచారానికి ఆ రోజు ఆవేదనతో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో స్పందించారు. మీ నాయన ప్రమాదవశాత్తు చనిపోయిన తర్వాత ఆ చావుకు బాధ్యులు రిలయన్స్ వాళ్ళు అని చెప్పని నీ సొంత మీడియాలో బ్రేకింగులు చేసి మీ శ్రేణులతో రిలయన్స్ స్టోర్స్ మీద దాడులు చేయించారు మీరు. అదే నువ్వు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే ముఖేష్ అంబానీ గారికి రెడ్ కార్పెట్ స్వాగతాలు పలికి శాలువాలు గప్పి ఆయన అడిగిన మీదట ఆయనకు సంబంధించిన పరిమళనత్వానికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చావు నువ్వు. నాడు చేసిన ఆరోపణలు, తర్వాత రాజ్యసభ సభ్యత్వాలు, కానీ అంతిమంగా ప్రతి సంఘటనకి చంద్రబాబు నాయుడు గారిని బాధ్యుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నావు. 100కి 100 పాళ్ళు నిజమేంటి అబద్ధం ఏంటి అనేది, నేరస్తులు ఎవరు, శాంతి కాముకులు ఎవరు అనేది, ఎవరు శాంతి భద్రతలను కాపాడారు, ఎవరు ఒక ముఖ్యమంత్రిని దించడం కోసం 400 మందిని ఊచకోత కోశారు అనేది రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. కాబట్టి ఈరోజు నువ్వేదో ఒక గౌతమ్ బుద్ధుడి వారసుడిలాగా, మీ నాయన మీ తాత ఇంకా ఒక పెద్ద బుద్ధుల్లాగా నువ్వు చెప్పొచ్చిన రాష్ట్రానికి, మీ పులివెందుల ప్రజలకి, ముఖ్యంగా నీ తోడబుట్టిన చెల్లెలకి, మీ చిన్నాయన కూతురికి ఇంకా ఎక్కువ తెలుసు.